అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఎస్ఈసి కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి ఇటువంటి తాజా మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎస్ఈసి కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత కీలకమైన స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం అయితే సిద్ధమవుతుంది. ఇందులో భాగంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్ని సజావుగా నిర్వహించేందుకు వీలుగా ఎన్నికల జాబితాల తయారీకి ఆదేశాలు ఇచ్చింది. దీంతో అధికారులు ఈ ప్రక్రియపై నిమగ్నం అవుతున్నారు. అలాగే ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారన్న దానిపై కూడా క్లారిటీ వస్తుంది. గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం ఓటరు జాబితాలు సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది. ఇక గ్రామ పంచాయతీల సాధారణ ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించి వార్డు వారీ ఫోటో ఓటర్ జాబితాలను సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. 1/1/2026ను అర్హత తేదీగా తీసుకుని అసెంబ్లీ ఓటర్ జాబితాలను ఆధారంగా చేసుకుని ఈ జాబితాలు తయారు చేయాలని ఆదేశించింది. ఇక ఇలా తయారు చేసిన ఓటర్ జాబితాలను మార్చి 9న అధికారికంగా ప్రచురించబోతున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ దృష్ట్యా ఈ ప్రక్రియ చేపట్టబోతున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఈ లెక్కన మార్చి 9న ఓటర్ జాబితాను ప్రచురిస్తే ఆ తర్వాత ఏ క్షణంలోనైనా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వానికి అవకాశం లభిస్తుంది. సో నియోజకవర్గాల పునర్విభజన, జనాభా గణనతో వీటికి ఎలాగో సంబంధం లేదు కాబట్టి ఈ ఏడాదిలోనే ఈ ఎన్నికలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. మ్యాక్సిమం మార్చి నెలలోనే ఎన్నికలు ఉండేందుకు చాలా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. సో ఈ విధంగా రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కసరత్తు అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే జనగణన వచ్చే సంవత్సరం మొదలు కాబోతుంది కాబట్టి ఖచ్చితంగా జనగణన కంటే ముందే పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం అయితే వెళ్ళాలి. సో కాబట్టి మార్చి 9న తర్వాత ఏ క్షణంలోనైనా పంచాయతీ ఎన్నికలకి సంబంధించి మనకి షెడ్యూల్ విడుదల చేసే అవకాశం అయితే ఉంది.